దేశవ్యాప్తంగా ఈరోజు డీలిమిటేషన్ రగడ ఎక్కడ చూసినా బగ్గుమంటున్న పరిస్థితి చూడొచ్చు. మరోవైపు మహిళా బిల్లు నేపథ్యంలో నిన్న జరిగిన వ్యవహారాలు పూర్తిగా దేశం మొత్తం కూడా చూస్తోంది. సో మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన నిజంగానే ఎక్స్పెక్ట్ చేశారా? ఇది వీగిపోతుందని నేను ఊహించగలిగారా? కొంతవరకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి ఊహించగలిగాను. ఎక్కువ ఆమోదం పొందుతాను అనుకున్నాను. ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రడక్షన్ మోడీ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ నాకు తర్వాత తెలిసిన సమాచారం ఏంటంటే మొత్తం స్టేజ్ మీద షో, కింద ఏదైనా తనకే విజయం. ఒక చాలా అద్భుతంగా ఆదాని అంటే ఈ ఆదాని కదా, అర్థంగా దాష్టికం చేసేవాళ్ళు వాళ్ళ అనుచరులు ఆడిన పెద్ద మైండ్ గేమ్ అండి ఇది. ఎలాగన్నా, ఎందుకంటే ముందే ఇప్పుడు మీకు పాత సినిమాలో ఆయన పరశూరి ఆయన ఉంటాడు, 2 స్టేట్మెంట్లు రాసుకో, నేను కనుక ఊరు వెళ్ళిపోతే మీకు అద్భుతంగా సక్సెస్, కోట్ల మంది చూశారు అది. ఏది, నేను వెళ్ళిపోయి ఈ స్టేట్మెంట్ రాసుకో, ఆవిడికి ఒంట్లో బాగాలేత ఆ రోజు రామారావు గారు ముఖ్యమంత్రి వెళ్తే ఇక్కడ పాలన వదిలేసి పెళ్ళాన్ని చూసుకోవడానికి వెళ్ళాడా, వీడే ముఖ్యమంత్రి వీడే అని. ఆ తర్వాత ఉన్నాడంటే సొంత పెళ్ళాన్ని చూసుకోలేనాడు, ఈడే ముఖ్యమంత్రి ఈడేమని ఏదన్నా అనమాట ఇలాగ. అందుకని ఈ బిల్లు కనుక ఓడిపోయే అవకాశం ఉందనుకుంటే వెంటనే ప్లకార్డులు ముందే రెడీ చేసుకుని నిమిషాల్లో సెకండ్లో ప్లకార్డులు పెట్టుకుని బయటకు వచ్చారు. ఎంత స్టేజ్ మీద షో అండి. ఇంకోటి అంటే దీనిలో మూలం గురించి ఒకసారి వెళ్దాం. పెద్దావిడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దక్షిణాది వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంత ఆమోదించి పాపులేషన్ లిమిట్ చేసుకుని ఇలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదని 42వ రాజ్యాంగ సవరణ పెట్టింది. మనం ఫ్రీ చేయాలి సీట్లు 1971. పెద్ద మనిషి వాజ్పేయి గారు, ఆయన భారతీయ జనతా పార్టీ, వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, ఆయన కూడా పెద్ద మనిషి, అన్యాయం జరగకూడదని చాలా నిజాయితీగా ఆయన పెట్టారు. వీళ్ళు కుట్రలతో మొదలైంది. ఒకటి అడిగితే 2023లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 33%తో ఆమోదం పొందింది. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు మీడియాలు 90% మంది వాళ్ళకి సంబంధించిన మీడియాలు అది అన్యాయం అయిపోయిందని, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఉత్తరాది సనాతనవాది గారు, మనువాది గారు అందరూ కూడా అదే పని. నాకు అర్థం కాదు. నేను రాత్రి మొదలుపెట్టారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు, అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడాడు. నేను అభినందించాను మిథున్ రెడ్డి గారు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇంతకుముందు కూడా స్పందించారు. రాత్రిపూట వెళ్ళినప్పుడు ఏ హెచ్చరిక వచ్చిందో అడ్డహాడవాడికి మార్చేసి ఫస్ట్ మా ట్వీట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో అయ్యో అసలు అపోజిషన్ పరోక్ష పొత్తులో కాపురం చేస్తున్నాడు ఢిల్లీలో, ఆయన పెట్టగా మనం ప్రత్యక్షంగా మనం కాపురం చేస్తాం, మనకేమైందని ఈయన దాన్ని విజృంభించి మళ్ళీ పెట్టారు. వెంటనే మార్నింగ్ ఉత్తరాది సనాతన గారు పోస్ట్ చూశాను. నాకు ఎంత బాధగా ఉందంటే ఇది, మీరు తెలుగు జాతి బిడ్డలుగా ఉండి ఇక్కడ హక్కులను కాపాడతాం అనేసి ఇంకేం పనండి. పక్క రాష్ట్రం చూడండి, కనీసం రంగస్వామి గారు మత్స్యకార కుటుంబం ఆయన కూడా మాట్లాడలేదు. తర్వాత పినరయి విజయన్ గౌడ్ గారు అద్భుతంగా దీన్ని వ్యతిరేకించారు. అలాగే సిద్ధరామయ్య యాదవ్ గారు మాట్లాడారు. మా తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు కూడా నిలబడి ఉంటే వాళ్ళ మీద విషయం చెబుతారేంటండి, నా తోటి ద్రవిడుల మీద దేశమోల్సి విషయం చెబుతారేంటి వీళ్ళు బయలుదేరి. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు, పప్పు ఇంకోటి పప్పు, గన్నేరు పప్పు కాదు అది. నిన్న ఆయన అద్భుతంగా మాట్లాడి పార్లమెంట్, ఐ విల్ స్టాండ్ బై సదర్న్ స్టేట్స్ కోసం నేను నిలబడి ఉంటాను, వాళ్ళకి అన్యాయం జరిగి నిలబడి ఉంటాను అంటే ఆయన్ని వాళ్ళక్కడ మొత్తం కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తే ఇవాళ ఆయన విద్వేషం రచ్చగొట్టి మాట్లాడతారు. నేను ఒకటి మెచ్చుకోవాల్సింది మా యాదవ్ సోదరులైన అఖిలేష్ గారికి, తేజస్వి గారు. అంటే తేజస్వి అంటే మీరు దక్షిణ భారత ఉత్తర మనువాద సిద్ధాంతాన్ని నిలువెల్లా విషం జిమ్ముకుని తలని ఒకటి పుట్టాడు కాళ్ళు ఓ బ్యాచ్ ఒకటి ఉందండి. బహుశా ఆయన అనుకున్న తేజస్విని గారని మనువాది, బెంగళూరు ఎంపీ గారు. ఈయన కాదండి, ఆయన బీహార్ సంబంధించిన వాడు. ఈయనైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చిచ్చు పెట్టేసి తెలంగాణ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళతో పోలిస్తే ఆ కేంద్ర మంత్రి గారు నిన్న మాట్లాడితే తప్పు మాట్లాడాడని చెప్పి కిషన్ రెడ్డి గారు నిన్న మాత్రం అద్భుతంగా మాట్లాడాడంటారు. ఇది ఏంటో అభినందించారంట. అందుకని ఒక్కటి చెప్తున్నాను, వాళ్ళు కాదు వాళ్ళకి మీ అందరికీ చెప్తున్నాను, ఈ దేశ మూలవాసులైన ద్రావిడ బిడ్డలుగా తెలుగు జాతి 13 కోట్ల మంది తెలుగు జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖిలేష్ యాదవ్ గారికి, తేజస్వి గారికి, అలాగే మాన్ గారికి, హేమంత్ గారికి, సుఖు గారు, వాళ్ళ ముఖ్యమంత్రులు అందరికీ కూడా. ఉత్తరాది వాళ్ళు మాకు కొంచెం ఉండేది కానీ మీ అందరూ మా కోసం నిలబడ్డారు చూసారా, గ్రేట్ ఎఫర్ట్. ఎందుకో చెప్పనండి, ఆల్రెడీ మొదలైపోయింది. చాలా కేర్ఫుల్గా చూడండి. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ క్యాంపు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వార్డులు కూడా ఏంటి, ఉత్తరప్రదేశ్లో బీహార్లో సీట్లకి పెరుగుతుంటే అడ్డం పడి ఆ నల్ల దక్షిణాదిలో ఉన్న వాళ్ళతో కుమ్మక్కైపోయిన దుర్మార్గులు ఓడించండి అఖిలేష్ యాదవ్ని వెళ్ళినాం. మన కోసం నిలబడ్డారండి వాళ్ళు, మన కోసం దక్షిణాది కోసం నిలబడ్డారండి. వాళ్ళు కోల్పోయినా సరే నిలబడ్డ మనుషులండి వాళ్ళు.
వాళ్ళ మీద దుర్మార్గం చేస్తారు. రెండోది మొదలైంది. నిన్న రాత్రి నుంచి వెంటనే అన్నమలయ్య గారు మొదలుపెట్టారు తమిళనాడు ఎన్నికల్లో. వెంటనే బీభత్సలహరి ఒక మహిళగా ఉండి మహిళల బిల్లు తొక్కేసిన మమతా కానని ఆవిడ పేరు మీద మతం పేరు పెట్టి నిన్న రాత్రి అంటే అంత స్టేజ్ మీద ఇష్యూ అండి. మనం అమాయకులం. దయచేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సనాతనవాది గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీరు తెలుగు జాతి బిడ్డలుగా ఈ ప్రాంత హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిలబడండి. ఇవాళ చేసింది చూసారా, చాలా దుర్మార్గం. ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందితే అదే రోజు 2023లో మీకు తెలుసు కదండి, రాజ్యసభలో 100% మెజార్టీ, లోక్సభలో ఆల్ బట్ 2 అంటే ఒకటే రెండే అంత తప్ప ఆమోదం పొందితే ఇప్పుడేదో అడ్డుపడ్డారంటే అండి ప్రజలు కళ్ళకి గంతలు కడుతున్నారు మీరు. ఇది దుర్మార్గం జరుగుతుంది. దయచేసి రాష్ట్ర తెలుగు జాతి 13 కోట్ల మంది తెలుగు జాతి బిడ్డలో గుర్తుంచుకోండి. రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తారా మీరు? ఇవాళ మీ ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారా? మీకు అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కావాలి, అవసరం లేనప్పుడు విలనా? తెలుగుదేశం పార్టీలో, వైకాపాలో, అలాగే సనాతనవాద గారి పార్టీలో ఖచ్చితంగా అభ్యుదయవాదులు ఉన్నారు. నేను అంతిమంగా ఒక ప్రశ్న, ఇక్కడ ఒక చిన్న సబ్జెక్ట్. 12 ఏళ్ల జైత్రయాత్ర మోడీది, ఎక్కడ ఎదురు లేని హవా నడుస్తున్న టైంలో సడన్గా ఒక మహిళా బిల్లుని అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ జరగాలని ఒక ప్రక్రియ జరగడం, దానికి ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ రావడం. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉదయం లేస్తే 2 పార్టీలు కొట్టుకుంటాయి, మళ్ళీ ఢిల్లీ 3 పార్టీలు కొట్టుకుంటాయి. ఢిల్లీకి వచ్చేసారంటే ఇప్పుడు అటు కుటుంబంలో ఉన్నారు కాబట్టి కుటుంబ బ్యాచ్ అంతా ఒకటి, ఇప్పుడు వైకాపా ఒకటి పక్కన పెడదాం. ఈ రెండిటికి సంబంధించిన వ్యవహారంలో మళ్ళీ ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఏకమవుతున్నారు అంటే ఏం చెప్తారు? భయం, వణుకు, కేసులు, ఇదేనండి మెయిన్. మనకు తెలియని కేసులు కొని ముఖ్యమంత్రి వాళ్ళే చేస్తారని ఆశ్వాసన కొన్ని అన్నీ పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు తీసుకుంటేనండి, నిన్న మాట్లాడతా గవర్నీయులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా మనకు తగ్గిపోతాయి అన్నారు. నిన్న ఒక తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడతా మనకు హామీ ఇచ్చారన్నారు. ఏమండి, పార్లమెంట్లో మనకు హామీ, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలకు హామీ ఇచ్చింది ఎవరండి? హోంశాఖ మంత్రి కదా. దాని బద్దలు ఎరగొట్టి మద్దతు ఇచ్చింది ఎవరండి? ప్రకాష్ జావదేకర్ గారు కదా. ద అపోజిషన్ లీడర్, క్యాబినెట్ హోదాలో ఉన్న అరుణ్ జైట్లీ గారు సపోర్ట్ చేశారు కదండి. పైగా మన వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని చెప్పి ఉద్ఘాటన దెబ్బకి పార్లమెంట్లో కప్పులు కూడా ఊడిపోయినాయి కదండి. అంత అద్భుతంగా చేశారు కదా. ఇలా చేస్తే వీళ్ళన్నిటికీ పైన ఎవరు మనకు సుప్రీం బాసు, దేశానికి ప్రధానమంత్రి గారే హామీలు ఇచ్చారు కదా. ఇవాళ తొంగలో తొక్కేస్తే ఈ హోంమంత్రి గారు చెప్పారని ఆ బిల్లులో ఏమీ లేదు. పైగా బిల్లులో 1% ఫస్ట్ పెట్టిన దాంట్లో మూడో పాయింట్ జనాభాని రాశారు. అంటే మనకు ఏదో వచ్చేసింది, తగ్గిపోయింది. 2028 ఆ టైంకి వీళ్ళు మొదలు పెడతారండి. ఒక కమిటీ ఉంటుంది, వీళ్ళ సొంత కమిటీ చేసుకుంటారు. ఆ కలెక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు జస్టిస్నే తీసేసి, చీఫ్ జస్టిస్నే తీసేసింది కమిషన్ ఏమంటాం. ఇలాంటిది వీళ్ళ సొంత మనుషులు వేయించుకుంటారు. కమిటీ, డీలిమిటేషన్ కమిటీ కింద ముందు కొలు అని కాంగ్రెస్ వేసుకుంది, ఇంకా అంతకన్నా 10 రెట్లు వేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర పెడతారు. వీళ్ళకి ఇచ్చేది లేదు ఆంధ్రప్రదేశ్కి, వీళ్ళ లోకల్ సీట్లు పెంచుకుందామంటే వెంటనే మన గోసీలు పరిగెట్టి టైం ఉండదు కదా. మనం సీట్లు ఇచ్చుకుందాం, పోతే పోయింది, ఇండియాలో మన తెలుగు జాతి పోతుందని చూసుకుంటారు. ఈ కుట్ర నుంచి దయచేసి గమనించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలిసింది. ఇది అంతర్గతంగా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారి ఇద్దరికి ఈ బిల్లు పోయినందుకు ఆనందంగా ఉందని నేను భావిస్తున్నాను. వాళ్ళ మనసుల్ని పూర్తిగా చదవకపోయినా వాళ్ళ కళ్ళల్లో చూసి చెప్పండి మీరు ఎవరన్నా సరే, వాళ్ళ లోపల ఆనందంగా ఉంది భయంతో. ఇక నేను సనాతన గురించి మాట్లాడను. నేను ఇంకోటి చెప్తున్నాను గవర్నీలు అందరికి కూడా, అయ్యా హామీలు ఇచ్చిందే దొబ్బెట్టేశారు మనల్ని. చట్టంలో ఉన్న ఏది పోలవరం ప్రాజెక్ట్ని 100% ప్రాజెక్ట్ ఆమోదిస్తున్నాం, పక్క రాష్ట్రాలతో డీమ్డ్ అనుమతులు వచ్చేసి భావిస్తామని చట్టంలో పెట్టి 90లో మొత్తం నిధులతో కట్టాం, మేమే పూర్తి చేస్తామని రాసి నిన్న దొంగదారిన బడ్జెట్లో 8వ పాయింట్లో ఒక మూల ఇరికిచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, మేము ఇవ్వాల్సిన పని లేదు, ఇంకా 43,000 కోట్లు ఇవ్వాలి, యాక్చువల్ ఖర్చు చూసుకుంటే 35% అయింది అని చెప్పి రాసేస్తే దానికే దిక్కు లేదు. ఏళ్ళనేం పడతాను గొర్రె తోక పట్టుకుని గోదావరి ఇస్తారు మీరు. ఇది గొర్రె కాదు, విషభ జంతువు. మళ్ళీ చెప్తున్నానండి, చాలా ప్రమాదకరమైంది. మీరు దయచేసి మీరు మునిగారు, రాష్ట్ర ప్రజలు ముంచొద్దు. కనీసం అంతిమంగా చెప్తున్నా, మనకు విభజన హామీల గురించి నిన్న ఆ మిథున్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఏమైపోయిందండి? ఇవాళ దానికే దిక్కు లేదు, నమ్మకద్రోహం చేశారు. మనకు రావాల్సిన గుజరాత్ తనకు పేరు తెలంగాణ బిడ్డలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడింది చూడండి, మనందరం సోదరులం. ఏమన్నా మనలో మనం ఉంటుంది, 13 కోట్ల మంది బయట వస్తే ఒక్కడిగా నిలబడి మనం పోరాటం చేయాలి. నేను గుజరాతీ పాటలు పాడారు కదా నిన్న మీ ఎంపీలు కొంతమంది, ఏపీ తెలంగాణ, నమ్మమాకండి వాళ్ళని. సార్ బేసిక్గా ఈరోజు
బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కొంత నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలి అనేది ప్రభుత్వాలు నిరసనలే ఏది ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం జరుగుతుంటే భలే ఉందండి. మీరు జూన్ 2వ తారీఖు నేను ఒక ఆశ్చర్యకరం ఏంటంటే భావదారిద్ర్యం ఉండకూడదు, వస్తు కనుక వాహన దారిద్ర్యం ఉండొచ్చు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు తెలంగాణకు అది 2వ తారీఖు వాళ్ళకి అవతరణ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్కి అభినందనలు పెట్టండి సెలవు రోజుగా ప్రకటించిన ప్రభుత్వం ప్రకటిస్తే మా దెబ్బకి ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయారు. అలా భావదారిద్ర్యం ఎట్లా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు గారి త్యాగం దొంగ అక్టోబర్ 1, 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది పుట్టినరోజు మనకి. తెలంగాణతో పెళ్ళి అయింది నవంబర్ 1, 1956లో పెళ్లి రోజు. విడాకుల దినం ఆంధ్రప్రదేశ్ వరకు జూన్ 2. విడాకుల దినం జరుపుకుంటా అన్నారు. కాదే బాబు అంటే పెళ్లి రోజు పెళ్లి విడాకులు అయిపోయింది, పెళ్లి రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఇది భావదారిద్ర్యం అంటే. అందుకని ఇవాళ చప్పట్లు చరుచుకుంటారో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది, తెలుగు జాతికి న్యాయం జరగాలని మనం ఉద్యమిస్తారో, లేకపోతే మనకు భలే దెబ్బ కొట్టారా బాబు, ఇంతటి అదృష్టం మనకు ఈ దెబ్బ కొట్టారు అని చెప్పి ఇవాళ నిరసనలు తెలియజేస్తారు. వాళ్ళకి వదిలిపెడతాను. తెలుగు జాతి ఆత్మగౌరవం ఉన్నంత వరకు, హక్కులు ఉన్నంత వరకు దయచేసి నమ్మకండి. శ్రీనివాస్ గారు, మనం ఒకసారి ఉత్తర భారతదేశం లేదు దక్షిణ భారతదేశం కానీ చూసుకుంటే దక్షిణ భారతదేశంలోనూ అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించిన ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 2 పార్టీలు కూడా అంటే కూటమి ఒకవైపు ప్రతిపక్షం ఒకవైపు ఎందుకు వ్యతిరేకించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ బిల్లుని వ్యతిరేకించడంలో ఎక్కడా కూడా ముందుకి రాలేని పరిస్థితి. దీనికి ఈ నాయకులందరూ ఎలా ఎందుకు తయారవుతుందని కూడా మీలాంటి మిత్రులు ప్రశ్నించినప్పుడు అంతర్జాతీయ శాస్త్రవేత్తలని ఇది పరిశోధన చేయమన్నాం. ఎందుకని పోరాటతత్వం తగ్గిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాయకుల మధ్యన? దీనికి కారణం అంటే మిగతా చోట్ల కూడా అని చెప్తే శాస్త్రవేత్తలందరూ అక్కడికక్కడో పంపిస్తా అన్నారంట. పరిశోధన కేంద్రాలు పంపించి ఒకటి తేల్చారు. ఆంధ్రప్రదేశ్లో బాగా పురుగు మందులు వాడకం ఎక్కువైపోయింది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను, పురుగు మందులు వాడకం ఎక్కువైపోయింది. అది దానివల్ల మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ మిగతా ఇప్పుడు కోడి పందాలు జరుగుతాయి కదా, ఈ మధ్యన కోడి కూడా భీమవరం తప్ప మీద అక్కడ పొడుచుకోవట్లేదంట. ఏంటని చూస్తే ఈ పురుగు మందుల్లో పోరాడే తత్వం చూసారా, ఇటు మొత్తం పడిపోయిందంటండి. వణుకుడు రోగం వచ్చినట్టుంది. వాళ్ళ చేతుల్లో పెట్టుకుని బానిసలుగా ఆడిస్తడం వల్ల వచ్చిన పరిస్థితి అండి ఇది. ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తాను, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి గత 2300 సంవత్సరాల చరిత్ర మనకు తెలిసి బట్టిపూర్ నుంచి ఏ రోజు రాలేదనుకుంటున్నాను. ఇవాళ ఆ ఉత్తరాదినంకు ఉన్న గొప్ప సామ్రాజ్యం మగధ సామ్రాజ్యాన్ని వెళ్ళి ఈ అమరావతి నుంచి వెళ్ళి జయించి వచ్చిన చరిత్ర ఉన్న ఆంధ్రులదండి. గుజరాత్ని మానసికంగా కాకినాడ నుంచి వల్లభాచార్యులు గారు వెళ్ళి ఏంటి మానసికంగా జయిస్తే మన శాతవాహనులు వెళ్ళి జయించి వచ్చారు. ఇవాళ ద లోయెస్ట్ అభ్యుదయ వాయువం లోయెస్ట్లో పడిపోయింది. కేవలం కులగజ్జి మతపిచ్చి ఉపప్రాంతి పిచ్చి దీంట్లోకి రెచ్చగొట్టి ప్రజల్ని పొద్దున్న శాతం వరకు ఎవరో నన్ను అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైనా కానీ ఆయన జరిగిన వ్యక్తిగతాన్ని ఒక వార్త ఇవ్వచ్చు. పొద్దున్న సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ఇవాళ చర్చా వేదిక దువ్వాడ శ్రీనివాస్ గారు కొత్తకొండ. ఏంటండి మన దౌర్భాగ్యం? ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్య లేవా, మిగతా సమస్య లేవా, విద్యార్థుల సమస్య లేవా? ఏంటి ఇది మీకు అర్థం ఎందుకు స్థూలంగా ఏం చెప్పారంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇవాళ దయచేసి ఇవాళ 3 పార్టీలు ముఖ్యమైన 3 పార్టీలు వాళ్ళ దేశ చరిత్రలో గుజరాత్లో కూడా యాంటీ పడింది. ఎవరో ఉత్తర భారత జనతా పార్టీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులకి. దేశం మొత్తం మీద చూసుకుంటే అక్కడ ఉత్తర భారతీయ పార్టీకి 0.84 0.5 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 0.5 ఓట్లు వచ్చిన పర్సంటేజ్ వచ్చిన బ్యాచ్కి అండి ఏకగ్రీవం చేసింది ఒకే ఒక స్టేట్ దేశంలో 100% దేశ చరిత్రలో ఒకే ఒక స్టేటు, ఒక పెద్ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇంకా నేను ఏం చేయాలండి? మన హక్కుల కోసం మన ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కుతా కనీసం విభజన హామీలు ఇవ్వమంటే వీళ్ళకి ఇష్టపడలేదు. ఎందుకంటే నా అనుమానం గుజరాతీలు అంటే బాగా ఉంటారా, ఆ స్వీట్లు తినబట్టినట్టున్నారు వీళ్ళు. నేను అందరిని తప్పన్నాను. మా నాన్నగారి పేరు గాంధీ, గుజరాతీ వాల్బాయ్ పటేల్ స్వీట్లు తినబట్టి ఏం చేశారంటే వీళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా ఇస్తే ఇవి మలాంటి కుర్రాళ్ళు యువతలు వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా తెచ్చుకుని పారిశ్రామికవేత్తలు 10-15 లక్షలు తయారవుతారు. తమకే తన కుటుంబాలకే తమ ఊళ్ళకే మంచి పేరు తీసుకొస్తారు, రాష్ట్రానికి దేశానికి సంపద పెరుగుతారు. అది ఇష్టంలే. అందుకని ఆ గుజరాతీ స్వీట్లో ఇచ్చేయానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్లు రాయితీ రావాల్సిన వీళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంది, డ్రెస్ కుట్టించుకున్నప్పుడు రెడీ అవుతున్నారా? తెలుగు జాతి బిడ్డలు ఉండాల్సింది ఇంత ఆత్మగౌరవం ఉండి మనం సాధించుకోలేకపోతే మనం ఆ గుజరాతీల దగ్గరికి వెళ్ళి ఆ మారవాడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ పెడతారు, మనం కాళ్ళు మొక్కుదాం, మనం రాయితీలు ఇద్దాం, మనకి ఇచ్చేది ఏంటి? ఇది పరిస్థితి అండి. దయచేసి గమనించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే
బేసిక్గా ప్రధానంగా దక్షిణ రాష్ట్రాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క వ్యతిరేకత కూడా రాకపోవడానికి కారణాలు ఇప్పుడు మనం చెప్తే వినే ప్రయత్నం అయితే చేసాం. అయితే రాబోయే రోజుల్లో అయినా సరే తెలుగు జాతి ఒకే దాని మీద ఉండాలి అనే ఆ వ్యక్తాన్ని ఆయన భావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి.